ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము. ఈరోజు కూడా మనము ఇలా దేవుడిని ఆరాధించుకోవడానికి ఈ ఆన్లైన్ ద్వారా దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి ప్రభువును స్తోత్రం చేస్తున్నాం. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். இந்த நாளில் கூட நாம் இப்படி ஆன்லைனில் கூடி நாம் ஜெபிக்க துதிக்க ఆండవర్ கொடுத்த మగా పెరియ కృపகளுக்காக నంది సెలుతుகிறேன். ఇప్పుడు ఒక వాక్యం చూసి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ஒரு வசனத்தை நாம் இன்றைக்கு தியானம் செய்வோம். మత్తయి సువార్త 5వ అధ్యాయము 29-30 వాక్యాలు చదువుకుందాం. మత్తయి సువిశేషం 5వ అధికారం 29-30 వచనங்களை நாம் வாசிப்போம். Matthew chapter 5 verses 29 and 30. And if the right eye offend thee, pluck it out and cast it from thee, for it is profitable for thee that one of thy members should perish, and not that thy whole body should be cast into hell. And if your right hand offend you, cut it off and cast it from you, that one of your members should perish, and not that thy whole body should be cast into hell. తమిళలో అయినా తెలుగులో అయినా తీసుకున్న వారు చదవమని కోరుకుంటున్నాను. రెఫరెన్స్ ఇంకొకసారి చెప్పండి బ్రదర్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29-30 వాక్యాలండి. నుంచి కదా 29-30. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారివేయుము. నీ దేహమంతయు నరకములో పడివేయబడకుండా నీ అవయములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరమగుదా. నీ కుడి చెయ్యి నిన్నభ్యంతర పరచిన ఎడల దాని నరకి నీ యొద్ద నుండి పారివేయుము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యాలు ఎవరు మాట్లాడారంటే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. ఎవరితో మాట్లాడారు? ఆ సమయంలో ఉన్న ప్రజలు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన మాట్లాడడం జరిగిందనమాట. అనేక వాక్యాలు ఉన్నాయి. కొండ మీద చేసిన ప్రసంగము 5వ అధ్యాయం మొదలుకొని 5, 6, 7 అధ్యాయాల వరకు ఆయన చేసిన ప్రసంగము ఉందన్నమాట. இந்த இடத்துல இந்த வார்த்தைகளை பேசினது யார் என்று சொல்லி கேட்டால் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து மலை மேல் செய்த பிரசங்கம். 5வது அதிகாரம் 6வது அதிகாரம் 7வது அதிகாரம் முழுமையாக அவருடைய ప్రసంగத்தை செய்து வந்தார். మరి ఇతర బోధకులు ఆ కాలంలో ఉన్న ఫరిషీయులైన సదుసీయులైన వారి వలె బోధించకుండా యేసుక్రీస్తు బోధనలు ఎలా ఉండిందంటే అధికారముతో కలిగిన ఒక బోధనను చేశాడు. చాలా అధికారం కలిగిన ఒక వ్యక్తిగా మాట్లాడాడు. ఆయన మాట్లాడడం చూసి కూడా ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఒక గొప్ప ప్రవక్త దేవుడు మన మధ్యలో తీసుకొచ్చాడని కూడా వారు చెప్పి ఆశ్చర్యపడ్డారు. இயேசு ஆனவர் அந்த காலத்தில் அவர் பேசும்போது அவருடைய செய்தி எப்படி இருந்ததுன்னா மிகுந்த அதிகாரத்தோடு இருந்தது. மற்ற பரிசேயர்கள் சதுசேயர்கள் பேசுகிறது போல அப்படி பேசல. அவர் ரொம்பவும் அதிகாரத்தோடு பேசுறதுனால ஜனங்கள் பார்த்து ஆச்சரியப்பட்டு இவர் யார், ஒரு பெரிய தீர்க்கதரிசி நம் நடுவில் எழும்பி இருக்கிறார் என்று கூட சொல்லப்பட்டிருக்கிறது. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఆ కంటిను తీసి పక్కకు పడేసే అంటున్నాడు అనమాట. నీ శరీరంలో ఒక అవయము వెళ్ళిపోతే మంచిది, కానీ సమస్త శరీరము నరకాగ్నిలో వెళ్ళడానికంటే ఇది ఒక్కటి మేలు అని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ஆண்டவராக இயேசு சொல்கிறார், உன்னுடைய வலது கண் உன்னை தடைப்படுத்தும் என்றால் உன்னுடைய வலது கண்ணை நீ பிடுங்கி அதை போட்டுவிடு, வெளியே எடுத்து போட்டுவிடு. ஏனென்றால் உன்னுடைய ஒரு శరీరத்தில் இருக்கிற ஒரு உறுப்பு இல்லாம நீ பரலோகத்துக்கு போன நன்மை, ஆனால் முழு శరీరமும் నరగத்துக்குள்ள పోனால் ఎவ்வளவு పెరియ పాడు. అదే విధంగా 30వ వాక్యంలో చెప్తున్నాడు,
నీ యొక్క కుడి హస్తము నిన్ను అభ్యంతరపరిచిన యెడల ఆ కుడి హస్తాన్ని నరికి పాడేసే అంటున్నాడు. ఒక శరీరంలో ఒక హస్తము లేకుండా నువ్వు పరలోకానికి వెళితే మేలు గాని, పూర్తి నిండు శరీరము నరకానికి వెళితే ఏం లాభం అన్నట్లు కూడా యేసుక్రీస్తు ప్రభు மாట్లాடுతున్నాడు. ஆண்டவராக இயேசு சொல்லுகிறார், உன்னுடைய வலது கரம் உன்னை தடைப்படுத்தினால் உன்னுடைய வலது கரத்தை வெட்டி போடு. உன்னுடைய சரீரத்தில் ஒரு பாகம் இல்லாமல் நீ பரலோகத்துக்கு போன நன்மைதான். ஆனா முழு சரீரத்தோட நீ நரகத்துக்கு போயிட்டனா, அது ரொம்பவும் பயங்கரமான விஷயம் என்று சொல்லுகிறார். ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే చాలా సూటిగా ప్రతి ఒక్కరిలో వచ్చి ఒక భయాన్ని పుట్టిస్తుంది. కోపాన్ని పుట్టించొచ్చు. అసలు ఆయన బోధనలు వింటే మరికొందరు ఈయన ప్రేమ గలిగిన దేవుడని కూడా చెప్పరనమాట. అనేకులు ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కువ ఏం చేయడు. చాలా ప్రేమ స్వరూపి అని అనుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు బైబిల్ చదువుకోలేదు. బైబిల్‌లో ఉన్న యేసయ్యని చూడలేదు వాళ్ళు. వాళ్ళు చూసిన యేసయ్య ఎవరంటే ఈ ఫోటోస్‌లో ఉంటాడు చూడండి. ఒక గొర్రె పిల్లను పెట్టుకొని, చిన్నగా ఒక కర్రను పెట్టుకొని, గడ్డం పెట్టుకొని, ఏదో వయసైన ఒక తాతలాగా, ఏం చేయలేని ఒక వ్యక్తిలాగా అందరిని ప్రేమిస్తూ, అందరిని తన పక్కన ఉంచుకుంటున్న వ్యక్తిని అది ప్రపంచం మనకు చూపిస్తున్న దృశ్యం. కానీ బైబిల్ మత్తయి, మార్కు, లూకా, యోహాను చదువుకుంటే నిజమైన యేసు ఎలా ఉంటాడు? ఆయన క్వాలిటీస్ ఎలా ఉందనేసి మనకు చూపిస్తుందన్నమాట. ஆண்டவராக இயேசு ரொம்பவும் நல்லவர், ரொம்பவும் அன்பானவர். என்ன செஞ்சாலும், பாவம் செஞ்சாலும் விட்டுடுவார். இதெல்லாம் எப்படி நம்ம தெரிஞ்சுக்கிட்டோம்னா, இந்த காலத்துல இருக்கிற சில அ ஊழியக்காரங்க சொல்லுகிற காரியமா இருக்கலாம். அப்படியே நம்ம வந்து சில படங்கள்ல பார்க்கிறோம். அந்த படத்துல பார்த்தா இயேசு வந்து அவர் ஒரு ஆட்டுக்குட்டிய தன்னுடைய கரத்துல எடுத்துக்கொண்டு, அவர் அன்பா இருக்கிற மாரி, எல்லோரையும் வந்து அவர் வந்து தூக்கி பிடிக்கிற மாரி காரியங்கள்லாம் பார்ப்போம். அதெல்லாம் பார்த்துக்கிட்டு தான் நம்ம நினைக்கிறோம் இயேசுவானவர் அப்படிப்பட்டவர்ன்னு. ஆனால் உண்மையான இயேசுவை அறியணும்னா, நம்ம வந்து மத்தேயு சுவிசேஷம், மார்க்கு, லூக்கா, யோவான் இந்த 4 சுவிசேஷத்தை படிக்கும்போது தான் உண்மையான இயேசுவை குறித்து நாம் தெரிந்து கொள்ள முடியும். ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అంతగానే ఆయన నీతిమంతుడు కూడా. ఆయన నీతి, న్యాయం అన్నది కూడా ఎక్కువగా ఆయన చూస్తూ ఉంటాడనమాట. ஆண்டவராக இயேசு எவ்வளவு அன்பானவரோ அவ்வளவும் நீதி உள்ளவர், நியாயம் உள்ளவர். அவர் வந்து పావத்தை దండిக்கிறவராக కూడా இருக்கிறார். ఇక్కడ యేసయ్య వచ్చి ఈ ముందు వాక్యాలు మీరు చదువుకుంటే ఇప్పుడు మనం 29, 30 వాక్యం చదువుకున్నాము. దాని పైనున్న వాక్యాన్ని చదువుకుంటే అక్కడ కొన్ని మోరల్ లాస్ ఇస్తున్నాడన్నమాట యేసుక్రీస్తు ప్రభువు. நாம் இப்போ வாசித்த இந்த வசனத்துக்கு மேல சில வசனங்களை நாம் வாசித்தால் அந்த இடத்துல சில கட்டளைகளை தேவன் கொடுக்கிறார். పాత నిబంధనలో చెప్పబడిన కొన్ని ఆజ్ఞలను తీర్చిదిద్ది రాసి యేసుక్రీస్తు దాని యొక్క స్టాండర్డ్స్‌ని ఇంకా మరింత ఎక్కువగా పెంచడం అనేది కూడా కొత్త నిబంధనలో జరిగింది. ఎందుకంటే మనకు కృప ఇవ్వబడుతుంది గనుక. இந்த புதிய ஏற்பாட்டு காலத்துல உங்களுக்கும் எனக்கும் கிருபை கொடுக்கப்படுகிறதுனால, பழைய ஏற்பாட்டுல கொடுக்கப்பட்ட கட்டளைகளுடைய அந்த தரத்தையும், அந்த குவாலிட்டியை இன்னும் அதிகமாக மாற்றி வைக்கிறார். 27 వాక్యము, 28 వాక్యము, దాని పైనున్న వాక్యాలు మీరు చదువుకుంటే 21 నుంచి మీరు చదువుకోవచ్చనమాట. 21 నుంచి మీరు చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు, ఇంతవరకు మీకు ఆజ్ఞ ఉంది. హత్య చేయరాదు అనే ఆజ్ఞ మీరందరూ విన్నారు. నరహత్య చేయకూడదు. నరహత్య చేస్తే పాపము. అది దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన కార్యంగా మారుతుందని మీరందరూ ఎరిగున్నారని ఆ ప్రజల యొద్ద యేసయ్య చెప్పాడు. 21வது வசனத்தை இதே அதிகாரத்துல பார்த்தீர்கள் என்றால், ஆண்டவராக இயேசு சொல்லுகிறார், நீங்கள் கொலை செய்யாதிருப்பீர்களாக என்று சொல்லியிருக்கிறது. நீங்க வந்து கேட்டிருக்கீங்க. இதுவரைக்கும் கொலை செய்யாம இருக்கணும் என்று కేటిరుకీంగో ఒకడు హత్య చేసినట్ల వానికి తీర్పు కలుగుతుందని కూడా మీరు విని ఉన్నారు. ஒருவன் கொலை செய்தால் அவனுக்கு தண்டனை வரும் என்று కూడా நீங்க அறிந்திருக்கிறீங்க. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇక్కడ మనం ఉన్న వాళ్ళలో, ఈ కాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా హత్య చేశారా? ఎవరినైనా చంపారా ఎప్పుడైనా? అంటే నాకు తెలిసి ఎవరు చేసుండ్రేమో అంత పెద్ద పాపం, అంత పెద్ద నేరము ఇక్కడ ఉన్న ఎవరు కూడా అసలు మనలో ఎవరు కూడా చేయడానికి తెగించుండము. இன்றைக்கு இந்த கால்ல இருக்கிற நீங்களும் நானும் நம்ம எல்லாரையும் சேர்த்துக்கிட்டா கூட எத்தனை பேர் நம்ம கொலை செய்திருப்போம்? யாரும் கொலை பண்ணியிருக்க மாட்டோம். எனக்கு தெரிஞ்சு யாருமே ஒரு மனிதனை போய் வெட்டி, குத்தி கொலை பண்ணுகிற அளவுக்கு தைரியம்
நமக்கு கண்டிப்பாக இல்லை. ఒక పుస్తకంలో ఇలా చదివాను. ఒక దేవుని భక్తుడు ఇలా రాస్తున్నాడు. హత్య చేయరాదు అని చెప్పినప్పుడు, అది కత్తి తీసుకొని హత్య చేయడం మాత్రం కాదంట. ఒక కుమారుడైనా, కుమార్తె అయినా వారి తల్లిదండ్రులు చెప్పిన మాటకు లోబడకుండా, వాళ్ళ తల్లిదండ్రుల మనస్సును గాయపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటే, ఆ యొక్క కారణం వల్ల తల్లిదండ్రులు ఎక్కువ బాధపడి వారు 70 ఏండ్లు చనిపోయేవాళ్ళు. 50 ఏండ్లు చనిపోతే అది కూడా హత్య అంట. ఇతడు హత్య చేశాడు. ఈ కుమారుడు, కుమార్తె తల్లిదండ్రులు. అలా చూస్తే ఎందరో వచ్చి చనిపోతున్నారు వాళ్ళు. పిల్లలు చేస్తున్న క్రియలు చూసి చూడలేక అవమానంతో, నిందతో మరి సిగ్గుచేటుగా కలిగిన ఈ సిగ్గుచేటైన క్రియలు చేయడం వల్ల తల్లిదండ్రులు వచ్చి త్వరగా వాళ్ళు చనిపోతున్నారు. అటువంటి వారు కూడా నరహంతకులు అని ఆ పుస్తకంలో ఒక దేవుని భక్తుడు రాస్తున్నాడు. ஒரு தேவனுடைய ஊழியர் இப்படி எழுதுகிறார். கொலை செய்வது என்றால் கத்தி எடுத்து நம்ம வந்து கொலை செய்வது மாத்திரம் கிடையாது. இந்த காலத்துல ஒரு பிள்ளைங்க இருக்காங்க வச்சுக்கோங்க. மகனோ, மகளோ அப்பா, அம்மாவுடைய பேச்ச கேட்காம, அவங்களுடைய ஸ் அ விருப்பத்தை செய்யாம, அவங்களுடைய மனச காயப்படுத்தி, சில நிர்ணயங்களை எடுக்கிறதுனால, அப்பா, அம்மாவுக்கு அவமானமும், துக்கமும், வேதனையும் உண்டாக்குறா. அவங்க என்ன செய்வாங்க, ஒரு 70 வயதுல மரிக்கிற ஒரு அம்மாவோ, அப்பாவோ சீக்கிரமா மரணத்த அடைஞ்சிருவாங்க, இந்த வருத்தத்துல. அப்படிப்பட்டவங்க கூட தன்னுடைய தாயும், தகப்பனையும் கொலை செய்தவர்களாக இருக்கிறாங்க என்று இந்த ఊழிయకారు சொல்லியிருக்கிறாరు. కానీ ప్రభువైన యేసు దానికంటే ఒక మెట్టు పైగా వెళ్లి ఇలా చెప్తున్నాడన్నమాట. 22వ వాక్యము 5వ అధ్యాయము మత్తయి 22వ వచనము. ஆனால் ஆண்டவராகிய இயேசு இந்த ஊழியக்காரர் சொன்ன படி ஒரு அந்த அளவு விட இன்னும் ஒரு படி மேல போய் அவர் இப்படியாக சொல்லுகிறார். மத்தேயு 5ஆம் அதிகாரம் 22வது வசனம். Whosoever is angry with his brother without a cause shall be in danger of judgment. Whosoever shall say to his brother Raka shall be in danger of counsel. But whosoever shall say thou fool shall be in danger of hellfire. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎవరైనా తన యొక్క సహోదరునితో కోపపడిన ఎడల, ద్వేషించిన ఎడల, కసురుకున్న ఎడల అటువంటి వాడు తీర్పునకు పాత్రుడవుతున్నాడు. తన సహోదరుని చూసి బుద్ధి లేనివాడు, తెలివి లేనివాడు, తెలివి తక్కువ కలిగిన వాడు, పిచ్చోడు అలా చెప్పిన ఎడల, మూఢుడు అని చెప్పిన ఎడల నరకాగ్నికి గురవుతాడంట. ஆண்டவராகிய இயேசு சொல்லுகிறார், ஒருவன் தன்னுடைய சகோதரனை பகைத்தால், வெறுத்தால், கோபம் கொண்டால், சினம் கொண்டால், அவனை பார்த்து புத்தி இல்லாதவனே, மூடனே என்று சொன்னால் எரு நரகத்திற்கு పాత్రர்களாக இருக்கிறோமா? ఎన్ని మార్లు మీరు నేను ఇతరులను వచ్చి తెలివి తక్కువ కలిగిన వాడు, బుద్ధి లేనివాడు, పిచ్చివాడు, పిచ్చిది అని కూడా మాటల ద్వారా హత్య చేశామని ఒక్కసారి గుర్తించుకుందాం. ఒకసారి చూద్దాం. దేవుని దృష్టిలో ఇది నరహం ఒక వ్యక్తిని చంపిన ఒక నరహంతునితో మనము సమముగా ఉన్నామని దేవుని వాక్యం చెబుతుంది. ஒரு முறை யோசித்து பாருங்க அன்பான சகோதரனே, சகோதரி. எத்தனை முறை நாம் வந்து அறியாமை, கோபத்துல மற்றவங்களை பார்த்து நீ மூடன், நீ பைத்தியக்காரன், அந்த பெண் பைத்தியக்காரி என்று சொல்லி நாம் அவங்களை தூஷிக்கும் போது நாம் நரகத்துக்கு பாத்திரர்களாக இருக்கிறோம். கொலை செய்தவர்களுக்கு சமமாக இருக்கிறோம் என்று கூட நாம் தெரிந்து கொள்ள வேண்டும். ఇతరుల మీద మనం కోపపడి కసురుకుంటేనే హత్య అంట. மற்றவங்களை பார்த்து நம்ம கோவப்பட்டு அவங்களை சபிச்சு அவங்களை இது பண்ணாலே அது வந்து ஒரு కొలై. ఎన్ని మార్లు ఒక భర్త ఒక భార్యను చంపుతున్నాడు. ఎన్ని మార్లు ఒక భార్య భర్తను చంపేస్తుంది. ఇంట్లో గొడవలు వచ్చినప్పుడు, కోపం వచ్చి మాట్లాడేప్పుడు చంపుతాను నిన్ను, నరుకుతాను, కొడతాను, తంతాను అని అటువంటి మాటలు క్రైస్తవుల యొక్క నోటి నుండి కూడా వస్తుందండి. கிறிஸ்தவர்கள் குடும்பத்தில் இருக்கிறவர்கள் கூட கோபம் வரும்போது, சண்டைகள் வரும்போது, முக்கியமாக கணவனும் மனைவியும் பிரச்சனை வரும்போது, உன்னை நான் கொலை பண்ணுவேன், உன்னை நான் கொன்னு போட்டுருவேன், உன்னை நான் வந்து வெட்டி போட்டுருவேன், உன்னை நான் ఉதைப்பேன், உன்னை நான் అడిப்பேன் என்று దూషిக்கிறார்கள். అలా చేసినప్పుడు వారి నోటి మాట ద్వారా హత్య చేసేశారు. దేవుని చూపులో వారు హంతకులయ్యారు. அப்படிப்பட்டவர்கள் தேவனுடைய பார்வையில கொலைக்காரர்களாக இருக்கிறாங்க. தன்னுடைய மனைவியும், தன்னுடைய கணவனையும் நான் கொலை பண்ணுவேன், இல்லாவிட்டால் உன்னை வந்து சாகடிச்சு போட்டுருவேன் என்று சொன்னாலே முடிஞ்சு போச்சு. கொலை நடந்து போச்சு.
ఈరోజు మన భారతదేశ చట్టంలో కూడా అకార్డింగ్ టు ద లా ఆఫ్ ద ల్యాండ్ ఒకరి మీద మీరు షర్ట్ ఇలా పెట్టుకుంటే ఇది ఇలా పెట్టి లాగేస్తే పోలీస్ కంప్లైంట్ వచ్చి అటెంప్ట్ టు మర్డర్. இந்த நம்ம இந்த இந்திய தேசத்துல கூட ஒரு மனிதனுடைய இப்படி ஷர்ட் காலரை நீங்க பிடிச்சு இழுத்து சண்டை போட்டால் அது அட்டெம்ப்ட் மர்டர் என்று தான் கேஸ் புக் பண்றாங்க పోలీస్. ఒకరి మీద చేతితో చేతి కలుపుకుంటే, చెయ్యి కలుపుకుంటే అది వచ్చి మరణానికి దారి తీస్తుందని ప్రభుత్వం కూడా గుర్తించిందనమాట. ஒருவன் மேல் நாம் வந்து கோபம் கொண்டு நம்மளுடைய கைகளை வைத்து அடிக்க முயற்சி பண்ணாலே நாம் கொலை செய்திருக்கிறோம். கொலை செய்கிறதுக்கான ஒரு వాయిப்பு. అనేక హత్యలు కొన్ని హత్యలు వచ్చి ప్లాన్ చేసి చేస్తారన్నమాట. వీళ్ళని చంపాలి అని డబ్బులిచ్చి ప్లాన్ చేసి చంపడం అనేది జరుగుతుంది. அநேக கொலைகள் வந்து சில கொலைகள் வந்து அவங்கள வந்து கொலை பண்ணணும் என்று சொல்லி ஒரு திட்டம் போட்டு కొலை செய்வாங்க. కానీ ఇండ్లల్లో మరి వీధుల్లో బంధుత్వంలో హత్యలు ఎలా జరుగుతాయంటే కొన్ని గొడవలొచ్చి మాటకు ఒకరినొకరు దూషించుకుంటూ కోపంతో చెయ్యి చాపినప్పుడు చెంప మీద కొడితే వాళ్ళు కింద పడి తల తగిలి చనిపోతున్నారు. అలాంటి హత్యలు ఎక్కువ అన్నమాట. దాన్ని దాచిపెట్టి ఆత్మహత్య చేసుకున్నారని కూడా కేసులు నమోదు చేస్తున్నారు. சாதாரணமாக இப்ப அநேக கொலைகள் எப்படி நடக்கிறது என்றால், குடும்பத்திலயும், வீடுகள்லயும், சொந்தக்காரர்களையும், நண்பர்களையும் யாருமே கொலை பண்ணல. கோவத்துல ஒரு அடி அடிக்கும்போது அவங்க கீழ விழுறாங்கோ, அது போய் தலை எங்கேயாவது அடிபடுகிறது, திடீரென்று உயிர் போகிறது. அப்படிப்பட்டவங்கள வந்து தற்கொலை செஞ்சுக்கிட்டாங்கோ என்று சொல்லி கூட சொல்லிவிடுகிறாங்க. నేను కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు నా దగ్గర చదువుకున్న ఒక అమ్మాయి ఉండేదన్నమాట. ఆ స్టూడెంట్ వచ్చి తమిళనాడుకు చెందిన ఒక అమ్మాయి. వివాహమైంది. ఇక్కడే పెళ్లి చేసుకుంది బెంగుళూరులోనే. వాళ్ళ భర్త వచ్చి పోలీసు. ఏమైందో ఏమో! తన జీవితంలో వేరే అక్రమ సంబంధాలు ఉన్నట్లు కొందరు చెప్పారు. అలాంటి కారణం వల్ల భర్త కొట్టి చంపేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక 5, 6 సంవత్సరాల క్రితం. చిన్న వయస్సు 25, 26 కూడా లేదు. భర్త కొట్టి చంపేశాడు. చంపి ఉరివేసి ప్రపంచానికి ఎలా చూపించారంటే, అయ్యో! నా భార్య వచ్చి ఉరేసి చనిపోయింది అని చూపించి, తను పోలీస్‌గా ఉండడం వల్ల తప్పేశాడు. కానీ, వాళ్ళ క్లాస్‌మేట్స్ అందరూ చెప్తున్నారు, అమ్మాయిని చంపేశారు. భర్తే చంపేశాడు అనేసి ఈ రోజు వరకు కూడా ఆరోపణలు ఉన్నాయి. பாருங்க என்னோட என்கிட்ட படித்து கொண்ட ஒரு பெண். அவங்க வந்து ஸ்டூடெண்ட்டா இருந்தாங்க. தமிழ்நாட்டுக்கு சேர்ந்தவங்க. இங்க தான் திருமணம் ஆச்சு. பெங்களூர் பட்டணத்துல தான் இருந்தாங்க. அவங்களுடைய கணவனே அந்த மனைவியை கொன்று விட்டார். ஏனென்றால் அவளுக்கு சில தொடர்புகள், தவறான தொடர்புகள் இருக்கிறதுனால, அந்த கோவம் அது தெரிஞ்ச உடனே அந்த கோவ வெறியில அவளை அடித்து கொலை பண்ணணும்னு பண்ணாரோ தெரியல. அவ செத்துட்டா. அவள தூக்கி தூக்குல போட்டு போலீஸ கூப்பிட்டுட்டு இவரும் ஒரு போலீஸ் தான். அவ வந்து தற்கொலை பண்ணிக்கிட்டாங்கோ என்று சொல்லி சின்ன వయது 26, 27 వయது కూడా இருக்காது. అவ்வளவுதான் ఇறந்து పోయిటాలు. చూడండి ఇలాంటి హత్యలు ఎక్కువ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే హృదయంలో ఉన్న కోపము, హృదయంలో ఉన్న కఠినత్వము, హృదయంలో ఉన్న ద్వేషం వల్లే కారణము. కపటం వల్లే జరుగుతుంది. கொலைகள் ஏன் நடக்கிறது? உள்ளத்தில் இருக்கிற கோபம், உள்ளத்தில் இருக்கிற வெறுப்பு, கசப்பு, பகை இப்படிப்பட்ட కార్యங்கள் இருக்கிறதுனால தான் இப்படிப்பட்ட కొலைகள் நடக்கிறது. బిల్లీ గ్రహాం అని చెప్పబడిన ఒక దేవుని సేవకుడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన గొప్ప సేవలు చేసి ఈ రోజు వరకు మంచి పేరుతో నిలబడుకున్న ఒక సేవకుడు అన్నమాట. ఆయన చెప్పాడు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు శాంతిని కోరుకొని అసలు యుద్ధం వద్దు. ఎవరిని ఒకరినొకరు చంపుకోకూడదని ఆలోచించిన ఎడల అందరూ శాంతి సమాధానంతో ఉంటే కూడా ఒక్క వ్యక్తి, ఒక్క మనిషి హృదయంలో ద్వేషం ఉంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని చెప్పాడు. பில்லி கிரஹாம் என்கிற ஒரு தேவனுடைய ஊழியர் அமெரிக்க தேசத்தில் இருந்தால் உலகம் எங்கிலும் அவர் பெரிய ஊழியக்காரராக இன்றைக்கு வரைக்கும் நல்ல ஒரு பெயரோடு அவர் கர்த்தருக்குள்ள நித்திரை அடைந்திருக்கிறார். அவர் தன்னுடைய செய்திகளை சொல்லுவார். உலகத்தில் இருக்கிற சகல மனிதர்களும் சந்தோஷத்தையும் சமாதானத்தையும் விரும்பி நாம சண்டை போடக்கூடாது, யுத்தம் செய்யக்கூடாது என்று சொல்லிக் கொண்டாலும் ஒரே ஒரு மனுஷன் உன்னுடைய உள்ளத்துக்குள்ளாக வெறுப்பு, కసపు, కోపం இருந்தால் మూడోది ఉలగ యుద్ధం வந்துவிடும் என்று சொன்னார். దానికి అర్థం ఏంటంటే ఒక్కరి మనసులో ద్వేషం ఉంటే కూడా ప్రపంచాన్నే ఆ యొక్క క్రియలు వచ్చి వారి నుంచి ఇతరులకు కూడా వెళ్ళిపోతుందన్నమాట.
ஒருவனுடைய உள்ளத்துல அந்த வெறுப்பு, கசப்பு இருந்தால், இது ஒரு இன்ஃபெக்ஷன போல மற்றவங்களுக்கும் பரவிவிடும். மற்றவங்களுடைய வாழ்க்கையும் అழித்துவிடும் என்று కూడా நம்ம சொல்லலாம். ఈరోజు గొడవలు ఎందుకొస్తున్నాయి? హృదయములో ఉన్న ద్వేషము. இன்னைக்கு ஏன் சண்டைகள் வருகிறது? உள்ளத்துல இருக்கிற நம்ம உள்ளத்துல இருக்கிற వెరుపు. క్రైస్తవులైన మనము కోపపడకూడదు. మీరు కోపము మీకు వచ్చినను పాపము చేయకుండా ఉండుడి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సంఘానికి ఆలోచన ఇస్తున్నాడు. எபேசியர் 4ஆம் அதிகாரத்துல அப்போஸ்தலனாகிய பவுல் சபைக்கு ఆలోచన கொடுக்கிறார். நீங்கள் கோபம் கொண்டாலும் பாவம் செய்யாதிருங்கள். మీ యొక్క కోపము సూర్యుడు అస్తమించే లోపు వెళ్ళిపోవాలి. అది లోపల ఉంచుకుంటే అది పెరుగుతూ ఉంటుంది. హత్యకు దారితీస్తుంది. ప్రతి కోపం ఎక్కడ దారితీస్తుందంటే ఒక వ్యక్తిని హత్య చేయడానికి దారితీస్తుంది. ஆண்டவருடைய வசனம் சொல்கிறது, உன்னுடைய கோபம் சூரியன் அஸ்தமிக்கிறதுக்கு முன்பாக உன்னுடைய உள்ளத்தை விட்டு போய்விடணும். அப்படி போகாட்டி அது கொலை పాతకத்துக்கு వழి కాటం. 27వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు మరలా మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మీరు విని ఉన్నారు దేవుని ఆజ్ఞల్లో. పాతకాలంలో ఇలా చెప్పుకున్నారు. వ్యభిచరించొద్దు. వ్యభిచరిస్తే పాపము, విచారము పాపము అని చెప్పుకున్న దినాలు ఉన్నాయి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ஆண்டவராக இயேசு சொல்லுகிறார், இதோ கட்டளைகள்ல பழைய காலத்துல சொல்லப்பட்டிருக்கிறது, விபச்சாரம் செய்தால் பாவம். వేసితనం వ్యభిచారం చేయకూడదు. దేవుని వాక్యం ప్రకారము, దేవుని ఆజ్ఞ ప్రకారము ఒక వ్యక్తికి ఒక వ్యక్తే దేవుడు ఇచ్చాడన్నమాట. ఒకరు ఒకరితోనే జీవించాలి. అది దేవుని యొక్క ధర్మము. ஆண்டவருடைய நியாயம், ஆண்டவருடைய நீதி என்னவென்றால் ஒருவருக்கு ஒருவர் தான். ఒక భర్తకు ఒక భార్యనే ఉండాలి. ఒక భార్యకు ఒక భర్తే ఉండాలి. దానికంటే పైగా వస్తే అది పాపం అవుతుంది. ஒரு கணவனுக்கு ஒரு மனைவி தான் இருக்க வேண்டும். ஒரு மனைவிக்கு ஒரு கணவன் தான் இருக்க வேண்டும். அதற்கு மேல வருகிறது பாவம். పాత నిబంధన కాలంలో మనం చూసినట్లా అబ్రహాం అయినా దావీదైనా అనేక భార్యలు వాళ్ళకు ఉన్నారన్నమాట. பழைய ஏற்பாட்டுல பார்க்கும்போது ஆபிரகாமுக்கும் தாவீதுக்கும் మోసేக்கும் అనేక మனைవిகள் இருந்தார்கள். అప్పట్లో వాళ్ళకి దేవుని యొక్క సంపూర్ణమైన సత్యం ఇవ్వబడలేదు కనుక వాళ్ళు అలా తెలుసుకోక దేవుని చిత్తానికి దూరంగానే ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. அந்த காலத்துல கர்த்தருடைய பரிபூர்ணமான சித்தம் வெளிப்படாதது காரணத்தினால அவர்கள் தேவனுடைய సిద్ధத்துக்கு విட்டு దూరமாக இருந்தாங்க என்று தான் சொல்ல வேண்டும். దేవుని చిత్తాన్ని ఎప్పుడు మనం చూడాలంటే ఆదియందు ఎలా ఉన్నదని చూడాలి. கர்த்தருடைய சித்தத்தை நாம் அறிய வேண்டும் என்றால் ఆదిயிலே எப்படி இருந்தது என்று நாம் பார்க்க வேண்டும். ఆదియందు దేవుడు ఆదామును సృష్టించిన తరువాత అతడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మనిషి అలా ఉండడం మంచిది కాదు. సరైన ఒక సహాయకురాలను సృష్టించాలని దేవుడు సృష్టించి హవ్వను ఇచ్చాడన్నమాట. ஆதியில தேவன் மனிதனை உண்டாக்கினதுக்கு பிறகு, ஆதாமை உண்டாக்கினது பிறகு, அவன் தனிமையாக இருப்பது நலமல்ல என்று சொல்லி, அவனுக்கு ஏற்ற நல்ல ஒரு துணையை ఉండాకువేన్ என்று சொல்லி ఉండాకినాడు. ఎందరిని దేవుడు సృష్టించాడు? ఒక హవ్వన, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? எத்தனை பேர் ஆண்டவர் உண்டாக்கினார்? ஒரு ஏவாளை உண்டாக்கினாரா? ఇల్లావిట్టాల్ 2, 3, 4 ఏవాళை உண்டாக்கிనారా? ఒక ఆదాము, ఒక హవ్వే ఉన్నారు. దేవుని పద్ధతి ఇది ఒకటి. ఒక భార్య, ఒక భర్త అన్నమాట. ఒక భార్యకు ఒకే భర్త, ఒక భర్తకు ఒకే భార్య. పౌలు చెప్తున్నాడు, వివాహమైన వాళ్ళు కూడా కోల్పోతే భార్యను, భర్తను అలాగే ఉండిపోతే మంచిదని కూడా చెప్తున్నాడు. பவுல் சொல்லுகிறார், ஒருவன் திருமணம் செய்து கொண்டதுக்கு பிறகு மனைவியோ கணவனோ மரித்து விட்டாலும் அவர்கள் அப்படியே இருந்து விட்டாலும் நல்லதுதான் என்று கூட சொல்லுகிறார். కానీ అలా ఉండలేకపోతే రెండో వివాహం చేసుకోవచ్చు. భర్త అయినా భార్య అయినా చనిపోతే చేసుకోవచ్చని బైబిల్ సెలవిస్తున్నది. ஒரு கணவனோ மனைவியோ இறந்து விட்டால் செய்து கொள்ளலாம் என்று கூட కట్టளை கொடுக்கிறது. దేవునుடைய వచనం వసతి கொடுக்கிறது. ఒక సహోదరుడు ఇంతకుముందు సంఘానికి వచ్చేవాడు అనమాట. కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు లేరు. ఆయన ఒకరోజు వచ్చి నన్ను అడిగాడు, బ్రదర్ నాకు ఒక డౌట్ అండి, ఏం చెప్పండి అంటే, మనము అసలు ఒక వివాహం చేసుకోవాలనేసి బైబిల్లో ఎక్కడన్నా రాయబడిందా? ஒரு சகோதரன் என்ன வந்து கேட்டார், பிரதர் எனக்கு ஒரு டவுட் இருக்கு. இதுக்கு முன்பு சபைக்கு வருவார், இப்போ வருகிறது கிடையாது. அவர் கேட்டாரு, ஒரே ஒரு కళ్యాణం தான் பண்ணணும்னு எங்கன்னா బైబిల్ சொல்லி இருக்குదా? బైబిల్‌లో చెప్పబడింది ఏంటంటే, మనకు ఒకరు బిషప్‌గా ఉంటే, లేకపోతే సంఘ పెద్దగా ఉంటే, ఒక భార్య కలిగిన వాడుగా ఉండాలి.
మంచి పేరు కలిగిన వారుగా ఉండాలి అనేది కూడా రాయబడింది. ఎందుకు రాయబడిందంటే, ఆ కొత్త నిబంధన రాయబడిన సమయంలో అనేకులకొచ్చి ఒకటి కంటే పైగా భార్యలు ఉన్నారన్నమాట. అందుకే అలా రాశాడు పౌలు. ఒక పాస్టర్‌గా ఉంటే, ఒక సేవకునిగా ఉంటే, ఒక భార్య ఉండాలనమాట. దానికి పైగా ఉండకూడదు. అటువంటి వాళ్ళు ఆహ్, ప్రసంగాలు చేయకూడదు. వాళ్ళు దేవుని సేవ చేయకూడదు. ఎందుకంటే మంచి ఉదాహరణ కాదు అని కూడా రాశారు. సో, ఆ వాక్యాన్ని చూపించి బ్రదర్ గారు అడిగారు. నేను సేవకుడిని కాదండి. నేను రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా! మొదటి భార్య ఉంటూ ఉంది. ఉండగానే ఆయన ఇంకొక భార్య కూడా చేసుకోవాలని ఒక ఆశ, అతి ఆశ తన హృదయంలో పుట్టిందనమాట. அவர் சொன்னாரு, பாருங்க வசனம் சொல்லுது, ஊழியக்காரங்களாக இருக்கிறவங்க தான் ஒரே ஒரு திருமணம் செய்யணும். ஆனா நான் ஊழியக்காரன் கிடையாது. நான் ஒரு விசுவாசி. நான் ஒரு 2வது கல்யாணம் பண்றேன். பண்ணலாம்ல, தப்பு இல்லல்ல. ஆண்டவர் என்ன சொல்லப் போறாரு? ஒண்ணும் சொல்லப் పోறது கிடையாது. అప్పుడు నేను అడిగాను, బ్రదర్ సిస్టర్ గారు ఉన్నారు కదా! ఉన్నప్పుడే ఎందుకంటే, లేదు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల ఇంకొక పెళ్లి కూడా చేసేసి, ఆవిడకొచ్చి ఒక మంచి గుణపాఠం నేను నేర్పించాలనుకుంటున్నాను అని భార్య మీద ఉన్న కోపం వల్ల ఇలా చేయాలనుకున్నాడన్నమాట. அவர் என்ன சொன்னாருன்னா, "இல்ல, இல்ல நான் வந்து 2வது திருமணம் செய்ய போறேன். ஏன்னா, அவளுக்கு வந்து நல்ல அவளுக்கு ஒரு పాఠத்தை కற்றுக் குடுக்கணும். என்னோட வந்து ரொம்ப சண்டை போடுறா. அதனால பண்ணணும்." అప్పుడు నేను చెప్పాను, "దయచేసి చేయొద్దండి. చేస్తే కుటుంబాలు పాడైపోతుంది. నెమ్మది ఎళ్ళిపోతుంది. పిల్లలు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళిపోతారు. ఇద్దరు పిల్లలున్నారు మీకు. కాపాడుకోండి. మీ కుటుంబాన్ని కాపాడుకోండి. మీ వివాహాన్ని కాపాడుకోండి. మీ రిలేషన్‌షిప్‌ని కాపాడుకోండి." ఈరోజు సాతాను ఏం చేస్తున్నాడంటే వివాహాల మీద దాడి చేస్తున్నాడు. కుటుంబాల మీద దాడి చేస్తున్నాడు. కుటుంబాల మీద దాడి చేసిన యెడల క్రైస్తవుల యొక్క కుటుంబాలు ఇలా విడిపోతే, ఇలా గొడవలు పడుతుంటే, మనం ఇతరులకు సువార్త చెప్పలేం. మన జీవితంలో సాక్ష్యాన్ని కోల్పోతామనమాట. ఇతరులు మనకు బుద్ధి చెప్పేవారుగా మారిపోతారు గానీ, మనం వాళ్ళకి చెప్పడం అనేది ఏముండదు. அப்ப நான் அவருக்கு ஆலோசனை குடுத்தேன். பிரதர் அப்படிலாம் நீங்க செஞ்சிடாதீங்க. உங்களுடைய பிள்ளைங்க இருக்கிறாங்க. அந்த பிள்ளைங்கலாம் திசை கெட்டு போயிடுவாங்க. அப்படி 2வது கல்யாணம் பண்ணுனீங்கன்னா, உங்களுடைய కుటుంబం ఉடைంజரும். ఉங்களுకుள்ள సమాధానం இருக்காது. ఇంకొక మాట కూడా చెప్పాను. మొదటి భార్య నీకు ఇలా ఉందంటే, రెండో భార్య, వచ్చే భార్య చాలా బాగుంటుందనేసి ఎలా నువ్వు ఆలోచిస్తున్నావు? అలాగే ఉంటే నువ్వు ఏం చేస్తావు? అని కూడా అడిగాను. 2வது திருமணம் நீங்க பண்ணிட்டீங்கன்னா, அந்த வர்ற மனைவி கூட சரியா இருப்பாங்கன்னு எப்படி சொல்றது? அப்படி என்று சொன்னேன். అప్పుడు ఆయన మనస్సును మార్చుకొని, ఆ తర్వాత అలా చేసుకోకుండా తన కుటుంబాన్ని చక్కబరుచుకున్నాడు. ఈ రోజు వరకు కూడా ఆనందంగా ఉన్నారు. దేవునికి ஸ்தோத்திரம். அந்த ஆலோசனையை அவர் கேட்டு ரொம்ப யோசிச்சு, அதுக்கு பிறகு வந்து அவருடைய உள்ளத்தை மாற்றிக்கொண்டு, ఒరే మనవియోడ இருக்கிறார். ఇంద్రికం సంతోషమా இருக்கிறாங்க. చూడండి ఒక భార్య, ఒక భర్త ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. దానికి పైన సంబంధాలు కలిగితే కుటుంబాల్లో గొడవలొస్తాయి. విడిపోవడం వస్తుంది. విడాకులిచ్చుకునే పరిస్థితొస్తుంది. పిల్లలొచ్చి అసలు అమ్మ లేక, తండ్రి లేక, తల్లి లేక చానా తనకలాడిపోతారు. ஒரு குடும்பத்தில ஒரு கணவன், ஒரு மனைவி தான் இருக்கணும். அப்படி இருந்தா தான் அந்த குடும்பம் சந்தோஷமா இருக்கும். அதுக்கு மேல ஏதாவது வந்துருச்சுன்னா, பிள்ளைங்க வந்து அவங்களுடைய மனது பாதிக்கப்பட்டுரும். குடும்பத்தில பிரச்சனைகள் வரும். குடும்பம் பிரியும். డైవర్సెస్ நடக்கும். இதெல்லாம் కూడా நடக்க వాய்పు இருக்கிறது. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు 28వ వాక్యము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వాక్యములో. ఒకడు ఒక స్త్రీని, అన్య స్త్రీని చూసి తన హృదయంలో తప్పుగా ఆలోచించిన ఎడల, హృదయంలో ఆవిడతో అతడు వ్యభిచరించాడు అని నేను మీకు చెప్తున్నాను. ఇది పురుషులకు మాత్రం కాదు. స్త్రీలకు కూడా వర్ధిల్లుతుంది ఈ వాక్యము. ఒక స్త్రీ ఒక అన్య పురుషుడిని చూసి తన హృదయంలో తప్పుగా ఆలోచించిన యెడల, హృదయంలో అతనితో వ్యభిచరిస్తుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుందన్నమాట. ఇప్పుడు చెప్తే ఈ వాక్యాన్ని ఉంచుకొని చూస్తే ప్రపంచంలో ఈ 2 దేవుడిచ్చిన ఆ హైయర్ స్టాండర్డ్స్ ఉపయోగిస్తే హత్య చేయని వారు ఎవరు లేదు. వ్యభిచరించిన వారు కూడా ఎవ్వరు లేదు. ఎవ్వరు నీతిమంతులు కారు అనేది మనకు తెలిపోతుందన్నమాట. இப்ப இந்த வசனங்களை பார்க்கும்போது, ஒருவன் ஒரு ஸ்திரியை பார்த்து உள்ளத்திலே இச்சித்தால், ஆலோசித்தால், தவறாக யோசித்தாலே அவன் உள்ளத்திலே அவளோடு விபச்சாரம் செய்து விட்டான். அதே மாரி ஒரு ஸ்திரீ ஒரு புருஷனை பார்த்து தன்னுடைய உள்ளத்தில தவறாக யோசித்தால் விபச்சாரம் செய்து ஆயிற்று என்று இயேசு சொல்லுகிறார். இந்த கணக்குல பார்க்கும்போது, உலகத்துல இருக்கிற எல்லோரும் கொலை செய்திருக்கிறாங்க. உலகத்துல பிறந்த ఎల్లోரும் వ్యభిచారத்தை செய்திருக்கிறாங்க. యారుమే నీతిమాన్ கிடையாது. రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యము ఇలా సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు పాపము చేసి దేవుని మహిమను కోల్పోయి తన వెనుక భాగాన్ని దేవునికి చూపించారట.
ஆண்டவருடைய வசனம் ரோமர் 3 அதிகாரம் 23 வசனம் சொல்லுகிறது, எல்லோரும் பாவம் செய்து தேவனுடைய மகிமையை இழந்து அவர்கள் தங்களுடைய சொந்த வழியில திரும்பி இருக்கிறார்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. ఈ కాంటెక్స్ట్ లో మాట్లాడేటప్పుడే చెప్తున్నాడనమాట. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా. ఈరోజు ఈ కంటి ఆశతో అనేకులు చాలా కష్టப்படுతున్నారంట క్రైస్తవులు. இன்றைக்கு இந்த கண்கள் இச்சையினால அநேகர் ரொம்பவும் அவங்க போராடி கொண்டிருக்கிறாங்க. ఎప్పటిలాగా లేకుండా ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఉంది. ఏదైనా వస్తుంది. ఏదైనా కొడితే వస్తుంది. ఏ మూవీస్ అయినా వస్తాయి. ఏదైనా చూడొచ్చు. அటువంటివి ఈ కంటి చూస్తే ఈ కళ్ళు వచ్చి చెడిపోతుందన్నమాట. இன்னைக்கு பாருங்க இந்த இன்டர்நெட் இதெல்லாம் வந்ததுக்கு பிறகு எந்த பாவத்தை வேணா எங்க இருந்து మొబైల్ இருந்தே செய்யலாம். ఈరోజు ఒక వ్యక్తి తప్పు చేయడానికి, చంపడానికో, వ్యభిచరించడానికో ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. మొబైల్ పెట్టుకుంటే చాలు. అక్కడే ఆన్‌లైన్‌లో అన్నీ జరిగిపోతుంది. இன்றைக்கு கொலை செய்யவும், விபச்சாரம் செய்யவும் எங்கேயோ போக தேவையில்ல. ஒரு மொபைல்ல உட்கார்ந்து கொண்டாலே அநேகர் அடிமைத்தனத்துக்குள்ளாக இருக்கிறாங்க. నీ కళ్ళు నిన్ను అభ్యంతరపరుస్తుంటే దాన్ని నువ్వు తీసివేయమంటున్నాడు. కళ్ళను తీసేది అంత ఈజీనా? ఒకసారి ఆలోచించండి. మన కళ్ళను మనమే తీసేసుకోవాలనుకోండి. ఇప్పుడు నాకు కత్తినిచ్చారు. ఆ కత్తి పెట్టి నేను ఇలా పొడిచి ఇట్లా లాగేశాలంటే అవుతుందా? కుదురుతుందా? నొప్పేస్తుంది కదా! అసలు చేస్తామా? కళ్ళంటే మనం కాపాడుకుంటాం. కంటి చూపు వెళ్ళిపోతే అసలు ఈ ప్రపంచంలో బ్రతుకుతే చీకటైపోతుంది మన జీవితం. நம்மளுடைய கண்கள் என்றால் நமக்கு விலையேறப்பெற்றது. அதை நாம் பாதுகாத்துக் கொள்வோம். இயேசு சொல்லுகிறார், நீ உன்னுடைய கண் உனக்கு பிரச்சனையை உண்டாக்கினால் நீ என்ன செய்யணும்? உன்னுடைய கண்ணை பிடுங்கி போடணும். இப்ப என்கிட்ட ஒரு கத்திய குடுத்துட்டு இந்த கண்ண பிடுங்கி போடுன்னு சொன்னா, நான் பிடுங்கி போட మాటేன். எனக்கு వలిக்கும். అదే విధంగా పాపాన్ని వదులుకోవడం అంత కష్టము. అందరి వల్ల కుదరదు. కానీ చేయాలనుకున్న వారికి దేవుడు సహాయం చేస్తాడు. அதே போல தான் ஒரு கண்ணை பிடுங்கி போடுகிறது எவ்வளவு கடினமோ, எவ்வளவு வலிக்குமோ, அதே போல தான் நம்மளுடைய வாழ்க்கையில இருக்கிற பாவத்தை எடுத்து போடுகிறதும் అవ్వளவாகவே వలిக்கும். ఒక శరీరంలో ఒక గడ్డ వస్తే, ఆ గడ్డను తీయాలంటే ఆపరేషన్ చేస్తే కోస్తే నొప్పేస్తుంది. కానీ తీయాలి. తీయకపోతే శరీరమంతా కూడా ఆ వ్యాధి సోక్కుంటూ చనిపోతారు. சரீரத்துல ஒரு கட்டி வந்தா, அந்த கட்டிய டாக்டர் என்ன பண்ணுவாங்க? கட் பண்ணி எடுப்பாங்க. అది எடுக்காகாட்டி ఉడమెల్లం పరవి వ్యాధి ఉండాకిడం. యేసు చెప్తున్నాడు, యేసే చెప్తున్నాడు, నన్ను ఒకడు వెంబడించినట్లా నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంటే ఈరోజు వాటన్నిటిని తీసివేయి. దానికి అర్థం ఏంటంటే నిజంగా కన్ను తీసేయాలని కాదు. కంటిని తీసేస్తే కూడా హృదయంలో పాపం ఉంటే, ఆలోచనలో పాపం ఉంటే కలుగుతూ ఉంటుందన్నమాట. நம்ம கண்களையே பிடுங்கி போட்டாலும் உள்ளத்துல இருக்கிற పాపం கிரியை செய்து கொண்டே தான் இருக்கும். దీనికి అర్థం ఏంటి? ఈరోజు మన కంటిని వచ్చి అభ్యంతరపరిచేది ఒక ఫేస్‌బుక్ అయ్యుండొచ్చు. ఫేస్‌బుక్‌లో చూస్తుంటే నా టైం వేస్ట్ అవుతుంది. పనికిరానివి చూస్తున్నా అంటే ఆ ఫేస్‌బుక్ అకౌంటే డిలీట్ చేయడం. ఓకే. మరి నేనొచ్చి ఎక్కువ టైం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాను. ఇన్‌స్టాగ్రామ్‌ని డిలీట్ చేసి పాడేయడం. అకౌంట్ వద్దు మీకు. నిన్ను అభ్యంతరపరుస్తుంది. దేవుని యొద్దకు రాకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా అభ్యంతరపరిచే అటువంటి మంచి ప్లాట్‌ఫార్మ్స్ ఉంటే వాటిని వదిలిపెట్టి రండి. లేదు, నన్ను వచ్చి అభ్యంతరపరుస్తుంది. ఎవరితోనో నేను చాట్ చేస్తున్నాను. నాకు తెలియని ఒక వ్యక్తి, ఒక అమ్మాయితో, ఒక అబ్బాయితో, పెళ్లైన వాళ్ళు కూడా వేరే ఒక స్త్రీతో, వేరే ఒక పురుషునితో ఊరికే సరదాగా మాట్లాడుకుంటున్నాం. పాపము చేయకు. ఆ నంబర్స్‌ని డిలీట్ చెయ్యి. అదే నీ కంటిని తీసివేయడం. అదే నీ చేతిని நறுக்கிடము. ஒரு திருமணம் ஆனவங்க, ஆகாதவங்க யாரா இருக்கலாம். தெரியாதவங்களோட சாட் பண்ணி ஒரு மெசேஜ் பண்றது, இல்லாவிட்டால் பேசுறது அப்படிப்பட்ட பழக்கமா இருக்கலாம். அதை எடுத்து அந்த நம்பர்லாம் டெலீட் பண்ணணும். அந்த Facebookஐ டெலீட் பண்ணணும். அந்த Instagramஐ டெலீட் பண்ணணும். அது தேவையில்ல. தேவனுக்கு விரோதமான காரியம். அதை பாவம். அந்த பாவத்தை நீ துண்டித்து போட வேண்டும். మొక్కగా ఉన్నప్పుడే తీసివేయాలి. అది మానైపోతే మరి అది ఫలాలు ఇవ్వడానికి మొదలుపెడితే జీవితము, కుటుంబము, ఆత్మీయమైన జీవితము, సాక్ష్యం అన్ని పాడైపోతుంది. ஒரு சின்ன முளையாக வரும்போது, அது ஒரு செடியாக அது வேர் விட்டு வரும்போது அதை பிடுங்கி போடு. ఇల్లావిటాల్ అది వళందు విடும். ఎలాగ వ్యభిచారాలు జరుగుతుంది? అది హృదయంలో వచ్చి, కంటి చూపులో వచ్చి, తలంపులో వచ్చి ఆ తరువాతే క్రియలు జరుగుతాయి. ఎక్కువ సమయం ఉంది. గ్యాప్ ఉందన్నమాట. ప్రతి ఒక్కరు పేతురు చెప్తున్నాడు, వారి కండ్లంతా వ్యభిచారముతో నిండిన కండ్లంట.
రోడ్ల మీద నడిచేవారు, ఆఫీసుల్లో ఉన్నవారు, అన్యులు వాళ్ళ కన్నులు ఎలా ఉన్నాయంటే వ్యభిచారముతో నిండినవి. అపవిత్రమైన వాటిని చూడ్డానికి ఎక్కువ ఆహ్, సమయాన్ని వాళ్ళు గడుపుతున్నారన్నమాట. ఎంటర్‌టైన్‌మెంట్ అన్న పేరుతో తన తన కంటి చూపుతో హృదయంలో అపవిత్రతను కోరుకొని అపవిత్ర కార్యాన్ని వాళ్ళు ఊహించుకుంటూ ஆனந்திస్తున్నారు. என்டர்டெயின்மென்ட் என்கிற பேர்ல வந்து அந்நியர்களை பாருங்க, அவங்க கண்கள் எல்லாம் விபச்சாரத்தினால் நிறைந்து, வேசித்தனத்தினால் நிறைந்து, அவங்க வந்து யோசிக்கிறாங்கோ. அப் எப்படி இருக்கும்? இப்படியெல்லாம் இருக்கும் என்று சொல்லி யூகித்து, யோசித்து அவங்க வந்து அ తవరాన కార్యங்களுக்கு ఒప్పు కుడుకురాంగో. సొదొమ గుమరాల్ దినముల్లో ఉన్నట్లు నేను వచ్చే చివరి కాలము ఉంటుందని మన ప్రభు అయిన యేసుక్రీస్తు హెచ్చరించాడు. சோதோம் குமராவின் நாட்கள்ல இருந்தது போல நான் கடைசி காலத்துல வருகிற என்னுடைய నాட்கள் அப்படிதான் 2வது வருகையின் నాட்கள் இருக்கும் என்று కూడా சொன்னாరు. సోదొమ గుమరాలో ఏం జరిగింది? అక్కడున్న ప్రజలు మరి ఎక్కువగా శారీర ఆశలకు బానిసలైపోయారు. சோதோம் குமரா பட்டணத்தில் இருந்த அந்த ஜனங்கள் அவர்கள் சரீர இச்சைக்கு மிகவும் மிகவும் அவர்கள் అడిமைகளாக మారిటాంగు. లోతు ఆ సోదొమ గుమరాకి వెళ్ళేటప్పుడు ఆయన చూసి చెప్పాడు, అది ఏదేను తోట వలె చాలా రమ్యంగా కనబడిందంట. అని అక్కడ లోపల ఉండేదేమి? కుళ్ళిపోయిన పాపము, కుళ్ళిపోయిన క్రియలు, దేవుని దృష్టిలో అసహ్యమైన క్రియలు అక్కడ జరుగుతుంది. சோதம் குமராவை பார்க்கும்போது லோத்து சொல்லுகிறார், கண்களுக்கு பார்க்கும்போது ஏதேன் தோட்டத்தை போல இன்பமாக பசுமையாக இருந்தது. ஆனா அதுக்குள்ள என்ன இருக்குது? అழுக்கான పావం, కெட்டுపోன అశుద్ధங்கள், పావంகள் இருக்கிறது. ఈ రోజు నగరాలు ముఖ్యంగా సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ చూడడానికి చాలా అందంగా ఉంది. ఎక్కడ చూసినా శారీర ఆశలు, కంటి ఆశలు, జీవపు డంబమే నిండుంది గానీ అక్కడ ఏది లేదు. మనిషి యొక్క గొప్పతనాన్ని చూపిస్తున్నారు ఈ నగరంలో. இன்றைக்கு நாம் வாழ்ந்து கொண்டிருக்கிற பெரிய பெரிய நகரங்களாக இருக்கலாம், பட்டணங்களா இருக்கலாம். அதுல என்ன இருக்குது? கண்களின் இச்சை, சரீரத்தின் இச்சை, జీవனின் பெருமைதான் முழுமையாக நிறைந்திருக்கிறது. మనము చాలా ఆపదకరము, ప్రమాదము కలిగిన ఒక సమయంలో జీవిస్తున్నాము. நாம் இந்த காலத்துல வந்து ரொம்பவும் ఆபத்தான నాட்கள்ல வாழ்ந்து கொண்டிருக்கிறோம். మన చుట్టూ పాపము, ఎక్కడ తిరిగినా పాపము. పాపాన్ని పాపమని చెప్పే నాదుడు ఇక లేడు. పావத்தை పావం என்று சொல்லுகிற ஒரு మనిదనం இல்லை. ఇంకా దారుణం ఏంటంటే సంఘాల్లో కూడా పాపాన్ని ఖండించి ఇది పాపము అని చెప్పే సేవకులు తగ్గిపోయారు. ఎక్కువగా తగ్గిపోయారు. ఎందుకో ఆ సేవకులు కూడా పాపమే చేస్తున్నారు. இன்னைக்கு சபைகள்லயும் ஊழியர்களையும் பாவத்தை கண்டித்து பேசுகிறவங்க குறைந்து போனாங்க. நரகத்தை பேசுகிறவங்க குறைந்து போனாங்க. ஏன்? அவங்களுடைய வாழ்க்கையில அந்த పావంகள் வந்து విட்டது. ఐపీఎల్ అందరూ చూస్తున్నారు. క్రైస్తవులు చూస్తున్నారు. మరి సేవకులు చూస్తున్నారు. దానికి బానిసలైన వారు ఐపీఎల్ చూడడము పాపమని ఎలా ప్రసంగిస్తారు? ஐபிஎல் மேட்ச் பார்க்கிறதுக்கு அடிமைகளாக இருக்கிற விசுவாசிகள், ஊழியக்காரங்க அவங்க எப்படி ஐபிஎல் பார்க்கிறது தவறு என்று சொல்லுவாங்க. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్ల, నీ కుడి హస్తము నిన్ను అభ్యంతరపరిచినట్ల కత్తిరించు, తీసివేయి, పడేసేయి, నీకు అక్కర్లేదు, నీకు సంబంధమైనది కాదు అని కూడా చెప్తున్నాడు. నేను నా రక్తము చేత నిన్ను కొనుక్కున్నాను. ఏ ఒక్క ఆశీర్వాదము, ఏ ఒక్క మంచి కార్యాలు నా యొద్ద నుంచి వచ్చితే దాన్ని నువ్వు పొందుకో. లేకపోతే దాన్ని తీసుకోవద్దు అని ప్రభు చెప్తున్నాడు. ஆண்டவர் சொல்லுகிறார், உன்னுடைய கண்களோ உன்னுடைய கையோ உன்னை அதை வந்து தடைப்படுத்தினால் அதை வெட்டி போட்டு பிடுங்கி போட்டு விடு. எந்த ஒரு ஆசீர்வாதமாக இருந்தாலும் என்னுடைய கைகளிலிருந்து வந்தால் அதை நீ అనుభవిக்கலாம். దేవుడిచ్చిన ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిని మనము ఆనందించొచ్చు. ఆండవర్ కుడితే ఎత్తనయో ఆశీర్వాదం ఇருக்கு. அதை நாம் வந்து సంతోషமா இருக்கலாம். దేవుడిచ్చిన కుటుంబము, కుటుంబాన్ని ప్రేమించండి, సంతోషంగా ఉండండి, ఒకరితో ఒకరు మాట్లాడండి, ప్రేమగా ఉండండి. దేవుడు వద్దని చెప్పడం లేదు. ஆண்டவர் வந்து குடும்பத்துல அன்பா இருக்கும்படியாக தான் சொல்லுகிறார். ஒருவரை ஒருவர் நேசிப்போம், ஒருவருக்காக ஒருவர் வாழ்வோம். సహాయం లేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేద్దాం. ఉదవి ఇల్లాமல் విழுந்து పోகிறவர்களை తూకి ఎడకలాం. నిరుపేదలు ఉన్నారు, వారికి సహాయం చేస్తే మన హృదయానికి ఎంతో ఆనందము కలుగుతుంది. ఏழைகள் இருக்கிறாங்க, அந்த ஏழைகளுக்கு நம்ம உதவி செய்யும்போது நம்மளுடைய உள்ளத்துல பெரிய மகிழ்ச்சி உண்டாகும். పరలోకం వైపు మన మనోనేత్రాలని తీసి పరలోకం వైపు చూసినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా మర్చిపోయే ఒక పరిస్థితి అనేది జరుగుతుంది. பரலோகத்துக்கு நேராக நம்மளுடைய கண்களை திருப்பும்போது இந்த உலகத்தில் உள்ள காரியங்கள் எல்லாம் కూడా అది మறைந்து పోகும். ఇలా చేయకపోతే ఏం జరుగుతుందని కూడా ప్రభు చెప్తున్నాడు. నిత్య నరకానికి గురవుతాం. இப்படி நாம் செய்யாமல்
ஒரு கிறிஸ்துவன் பாவத்திலேயும் வாழ்ந்து கொண்டே மரிச்சுட்டாங்கன்னா நரகத்துக்கு தான் போவாங்க. அவன் పరలోకத்துக்குள்ள పోమాటాం. ఒక క్రైస్తవుడు, క్రైస్తవురాలు పాపం చేస్తూ పాపములోనే జీవించి ఇటువంటి ఆలోచనలకు బానిసలైపోతే వారు పరలోకానికి వెళ్ళలేరు. నరకానికే వెళ్ళిపోవాలి చివరిగా. పాపం చేసే వాళ్ళకు సాతానుతో పొత్తు ఉంటుంది. పాపం చేసిన వాళ్ళకు నరకంలో వంతు ఉంటుంది. பாவம் செய்கிறவனுக்கு பிசாசோட உறவும், பாவம் செய்கிறவனுக்கு நரகத்துல ஒரு இடமும் ఆయత్తమాయి కొண்டிருக்கிறது. ప్రియులారా మరి ఈరోజు ఈ వాక్యాన్ని వింటుంటే మన హృదయాన్ని మనమే హెచ్చరించుకుందాం. నా ఆత్మ చూడు, నీ కన్నులేవి? ఏది నా నా కన్నులు ఎక్కడ అభ్యంతరపరుస్తుంది? వాటిని ఇప్పుడు నేను తీసేయడానికి వస్తున్నాను ప్రభువా. ఏది నా కుడి హస్తము నన్నొచ్చి దేవుని వద్ద నుండి దూరం తీసుకెళ్ళిపోతుంది. వాటిని కత్తిరించడానికి, వాటిని నేను నరికేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని చెప్పి వచ్చినప్పుడు, ఈ ఎక్సర్సైజ్ అప్పుడప్పుడు చేస్తుండాలి. వస్తూ ఉంటుంది శరీరంలో. క్రియలు వస్తుంటాయి. అనవసరమైన కార్యాలు వస్తుంటాయి. వాటన్నిటిని కూడా శుభ్రపరిచే బాధ్యత మీకు నాకు దేవుడిచ్చాడు. ఒక తోట ఉందనుకోండి. మనం అక్కడ అన్నీ పెడితే కూడా ఒక వారం అయిపోతే అక్కడ పనికిరానివన్నీ వస్తాయి. వాటన్నిటిని కూడా మనం పెరికేసి మరి దాన్ని శుభ్రపరిచి చక్కగా ఉంచుకుంటే అభివృద్ధి అనేది బాగుంటుంది. అలాగే మన మనస్సు కూడా, మన ఆత్మ కూడా ఈ అక్కడ ఉన్న అపవిత్రతలను, ఇక్కడ ఉన్న అనవసరమైన కార్యాలను, మనల్ని దేవుడిని దూరం చేసే కార్యాలను తీసి పడేద్దాం. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు చాలు. దేవుడు మనకిచ్చే సంతోషం చాలు. ఆయన చేతి నుంచి పొందుకునే ఆశీర్వాదాల కొరకు, ఆయన సమయం కొరకు ఎదురు చూద్దాం. కాలమునకు ముందుగానే ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటే ఏం జరుగుతుందంటే అప్పుడే పాపం జరుగుతుంది. ஆண்டவர் நமக்கு கொடுக்கிற ஆசீர்வாதம், ஆண்டவர் நமக்கு கொடுக்கிற மேன்மையான கிரியைகளை நாம் பெற்றுக்கொள்ளும்படியாக நாம் ஆயத்தமாக இருப்போம். ஆண்டவர் கொடுக்கிற கிரியைகளுக்காக நாம் எதிர்பார்க்காமல் సొంత క్రియகளை நாம் செய்ய ఆరంభించి విட்டால் అప్పుడుதான் పాపం நடக்கும். ప్రియులారా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనం కూడా అప్పగించుకుందాం. అవును ప్రభువా, నా యొక్క కన్నులు నన్ను అభ్యంతరపరుస్తుంది. అవును ప్రభువా, నా యొక్క హస్తము అభ్యంతరపరుస్తుంది. నాలో కొన్ని కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మార్చుకోవాలి. ఈ కార్యాలు నాకు వద్దు. ఈ స్నేహితుడు నాకు వద్దు. ఈ స్నేహితురాలు నాకు వద్దు. ఈ యొక్క సంబంధము నాకు వద్దు. ఈ ఈ విషయం నాకొద్దు. నేను ఎక్కువ టైం నేనొచ్చి ఇక్కడ ఈ సోషల్ మీడియాలో ఎక్కువ నేను వేస్ట్ చేస్తున్నాను. నాకొద్దు ప్రభువా. ఇవన్నీ కూడా ఈరోజు నేను డిలీట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఈరోజు నేను తీసి బయటికి వేసేస్తున్నాను. నా జీవితాన్ని నీకు అంకితం చేసుకొని, నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని, నీ అడుగుజాడల్లో నడుచుకోవడానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అని చెప్తే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు అటువంటి ఒక నెమ్మది కలుగుతుంది. అటువంటి ఒక ఆనందం కలుగుతుంది. దేవుడిచ్చే ఆనందము, పరమానందము ఎవ్వరు ఇవ్వలేరు. ఆనందాన్ని పొందుకుందాం. ఇతరులకు కూడా ఈ వాక్యాన్ని చెప్పి, ఇలా చేయండి, ఇలా చేస్తే మీ జీవితం బాగుపడుతుందని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆశీర్వదింపబడతారు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ஆமென். இன்றைக்கு நாம் வந்து ஒப்பு கொடுப்போம். ஆண்டவரே, எனக்குள்ள இருக்கிற இந்த கண், எந்த கண்ணு வந்து என்னை வந்து தூரப்படுத்துகிறதோ, எந்த கை எது வந்து என்னை கர்த்தரை விட்டு தூரப்படுத்துதோ எல்லாமே நான் எடுத்து போடுகிறேன். எல்லாத்தையும் டிலீட் பண்றேன். அதெல்லாம் எனக்கு வேண்டாம். அவைகளெல்லாம் விட்டு நான் சிலுவையில் அறையப்பட்டவனாக உம்மை நோக்கி பார்க்கிறேன். நீங்க கொடுக்கிற ஆசீர்வாதத்தை நான் பெற்றுக்கொண்டு உமக்குள்ளாக நான் மகிழ்ச்சியாக இருக்கிறேன். நீங்க கொடுக்கிற மகிழ்ச்சி எனக்கு போதும் என்று சொல்லும்போது தேவன் நம்மை ஆசீர்வதிப்பார். இப்படிப்பட்ட இந்த காரியத்தை நீங்க வந்து மற்றவங்களுக்கும் சொல்லலாம். இந்த செய்தி அவங்களுக்கும் ஆசீர்வாதமா இருக்கும். கர்த்தர் நம்மை ஆசீர்வதிப்பாராக. தேவன் நம்மை தீவிச்சிருக்கார்.